నమస్తే వెల్కమ్ టు టీఎస్3 న్యూస్ నేను సృజన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నా ఆప్తమిత్రుడిని ఉద్యమ సహచరుడిని కోల్పోయాను అంటూ భావోద్వేగానికి గురైన కేసీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డి సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు పార్టీ శ్రేణులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులను తీవ్ర విషాదంలోకి నెట్టాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన మలిదశ ఉద్యమంలో వరంగల్ జిల్లాలో తనతో భుజం కలిపి నడిపిన నాయకుల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి ఒకరిని కేసీఆర్ స్మరించుకున్నారు. ఉద్యమం నుంచి చివరి శ్వాస వరకు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసిన నిజమైన ఉద్యమకారుడిగా ఆయనను కొనియాడారు. పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడుకునేందుకు పార్టీ అన్ని విధాలుగా ప్రయత్నించిందని, వైద్యులు కూడా విశేషంగా శ్రమించినప్పటికీ ఫలితం లేకపోవడం తీవ్ర మనోవేదన కలిగించిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణనే తన శ్వాసగా భావించి నీతి నిజాయితీతో ప్రజా జీవితం సాగించిన పెద్ది రాజకీయ ప్రస్థానం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. పోరాటాల కిల్లాగా పేరుగాంచిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో నర్సంపేట గడ్డపై బీఆర్ఎస్ గులాబీ జెండాను ఎగరవేసి ఎన్నో ఒత్తిళ్లు ఎదురైనా వెనక్కి తగ్గకుండా ఉద్యమించిన ధీరుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అని కేసీఆర్ ప్రశంసించారు. ఉద్యమ కాలంలో పోలీసులు ఒత్తిళ్లు, నాన్ బెయిలబుల్ కేసులు, జైలు నిర్బంధాలు ఎవరైనా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తెలంగాణ కోసం పోరాడిన ఆయన ధైర్య సాహసాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఇటు ఉద్యమంలోనూ ఇటు నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధిలోనూ తనకంటూ చెరగని ముద్ర వేసుకున్న నాయకుడిగా పెద్ది నిలిచిపోయారని అన్నాడు. పార్టీ పట్ల అత్యంత విధేయతతో పనిచేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన చేసిన సేవలు నియోజకవర్గ ప్రజలతో పాటు పార్టీ కార్యకర్తల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయని పేర్కొన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ క్లిష్ట సమయంలో ఆయన భార్య, పిల్లలకు ధైర్యం చెప్పడంతో పాటు నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు కూడా మనోధైర్యంతో ముందుకు సాగాలని సూచించారు. చివరిగా పెద్ది సుదర్శన్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించిన కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.